అది వ్యామోహం. అది ఎప్పటి వరకు ఆకర్షించబడుతుంది అంటే వ్యామోహం తీరే వరకు ఆకర్షించబడుతుంది. వాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం. ఈ ప్రేమికుల దినోత్సవం అనేది, వాలంటైన్స్ డే అనేది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సెలవు దినాల్లో ఒకటి కింద నేటి దినములో యువత ఉర్రూతులూగుతూ జరుపుకునేటువంటి ఒక పండుగగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పండుగలో దుకాణాలు చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. క్యాండీ పెట్టెలు మరియు రొమాంటిక్ కార్డ్స్. యువతీ యువకులు ఈ కార్డ్స్ తీసుకుని ఒకరికొకరు పంపుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నాము అనేటువంటి పరిస్థితుల్లో ఈ పండగ జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రెస్టారెంట్లు మరియు హోటల్స్ అనేకమైనటువంటి ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉన్నాయి. మా రెస్టారెంట్లో ప్రేమికులకు ఈ ప్యాకేజీలు ఉన్నాయి, మా హోటల్స్లో ప్రేమికులకు ఈ ప్యాకేజీలు ఉన్నాయని హోటల్స్ మరియు రెస్టారెంట్లు ఈ ప్రేమికుల దినోత్సవం కొరకు దుకాణాలు అనేక దినాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే వాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం జరుపుకునే రోజుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాలంటైన్స్ డే అనేది కేవలం యువతి యువకులు మాత్రమే కాదు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఈ ప్రేమికుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవచ్చు. ఎలాగూ మిఠాయిలు అందించుకున్నట ద్వారా, అలాగనే విలువైనటువంటి బహుమతులను ఒకరికి ఒకరు ఇచ్చుకున్నట ద్వారా ఈ వాలంటైన్స్ డేని మనం జరుపుకోవచ్చు కూడా. ఈ వాలంటైన్స్ డే చరిత్రలోనికి మనం వెళదాం. కాలిఫోర్నియా ఫ్రెన్సో పసిఫిక్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి అలైన్ కార్డెన్ అనేటువంటి సెలవులు, చరిత్ర మరియు విలువలు అనే తరగతిని ఇతడు బోధిస్తూ ఉంటాడు. ఆయన ఈ వాలంటైన్స్ డే గురించి కొన్ని విషయాలు ఆయన చెప్పాడు. ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని. ఇది రోమా సామ్రాజ్యము నుండి ఈ సెలవు దినం ఉందనేటువంటి విషయాన్ని ఈ అలైన్ కార్డెన్ అనేటువంటి ప్రొఫెసర్ గారు చెబుతూ ఉన్నారు. క్రీస్తు శకము 200 నుండి 300 సంవత్సరాల మధ్యలో వాలంటైన్స్ డే అనే ఈ సెలవు దినం ఏర్పడిందని అతను చెబుతూ ఉన్నాడు. క్రీస్తు శకం 200 నుండి 300 వాలంటైన్ అనేటువంటి ఇద్దరు సాధువులు క్రైస్తవ మతంలో అమరవీరులుగా మారిన వీరోచిత చర్యలు చేశారు. వారిద్దరిని రోమన్లు శిరచ్ఛేదనం చేశారు. వారిలో ఒకరు యువజంటలకు అక్రమంగా వివాహాలు చేసినందుకు అతన్ని శిరచ్ఛేదనం చేశారు. అయితే ఆనాడు ఈ యువజంటల యొక్క వివాహాలను ప్రోత్సహించడానికి ఈ వాలంటైన్స్ డే ఏర్పడిందని కొందరు చెబుతూ ఉన్నారు. మరొక ఆయన చట్టబద్ధం కాకముందే క్రైస్తవ మతాన్ని బోధించినందుకు ఈ రోమన్లు ఆయనను శిరచ్ఛేదనం చేశారు. అయితే ఈ అలైన్ కార్డెన్ అనేటువంటి వ్యక్తి ఈ ఇద్దరిలో ఎవరొకరి మరణం ద్వారా ఈ సెలవు దినం ఏర్పడిందని, దానికి ఇద్దరు మరణాల ద్వారా ఈ సెలవు దినం ఏర్పడిందని ఆయన చరిత్రను ఆధారం చేసుకుని ఈ అలైన్ కార్డెన్ అనేటువంటి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఇది ఫిబ్రవరి 14వ తేదీన వివాహ దేవత జోనూన్ గౌరవించడానికి ఆ రోజును నిర్వహించేటువంటి సెలవు దినంగా రోమాన్లు జరుపుకునేటువంటి పండగగా దీని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఏ రీతిగా జరుపుకుంటారు? వారు మొక్కలను బాగా పెరగాలని వారు కోరుకుంటూ ఉంటారు.
కనుక ఈ పండుగలో వారు ఎక్కువగా మొక్కలను నాటుతూ ఉండేవారు. ఈ మొక్కలు నాటు ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి సంతానోత్పత్తి కలుగుతుందని, ఈ సంతానోత్పత్తి కారణమైనటువంటి ఈ స్థితులను కూడా ఈ వేడుకలో జతకూర్చుట మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఈ వాలంటైన్స్ డే అనేది ఏర్పడింది, ప్రేమికుల దినోత్సవం. ఏది ఏమైనా చట్టబద్ధం కాకముందే క్రైస్తవ మతాన్ని ప్రకటించినందుకు ఒక ఆయన చంపబడ్డాడు. యువజంటల వివాహాలను జరిపినందుకు ఒక ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డారు. వారిద్దరూ శిరచ్ఛేదనం చేయబడినటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ ప్రేమికుల దినోత్సవం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ప్రియులరా, ఇది చరిత్రను మనం చూసాం. అయితే ఈ ప్రేమికుల దినోత్సవాన్ని కేవలం యువతీ యువకులుగా మాత్రమే మనం చూద్దామా? వారు మాత్రమే ప్రేమికుల అంటే కానే కాదు. మరి ఏది? ఈ లోకంలో మనం ప్రేమికులను చూస్తూ ఉన్నాం. దాంట్లో కొందరు జంతు ప్రేమికులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో జంతు ప్రేమికులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే పులులను, సింహాలను, అడవిలో ఉన్నటువంటి జింకలను, దుప్పులను మనం మన దేశంలో మన గృహాల దగ్గర పెంచటం అది చట్టవిరుద్ధం గనక వాటిని మనం పెంచం. కానీ కుక్కలు, ఆవులు, గేదెలు ఇలాగ వివిధ రకాలైనటువంటి జంతువులను, పశువులను మన భారతదేశంలో ఎక్కువగా ప్రేమిస్తూ వాటిని సంరక్షిస్తూ ఉంటారు. కనుమరుగైపోతున్నటువంటి కొన్ని జంతువులను, అలాగే ఈ అడవి మృగాలను జూల్లో వాటిని ఉంచి వాటికి భద్రతను కల్పిస్తూ వాటికి సరైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని వాటికి ఇస్తూ అవి సంతానోత్పత్తి ద్వారా వృద్ధి చెందగలుగుటకు అంతరించిపోతున్నటువంటి అనేక జంతువులను జంతు ప్రేమికులు ప్రేమిస్తూ వాటిని సంరక్షిస్తూ వాటిని వృద్ధిపరుస్తూ ఉన్నారు. వీరు జంతు ప్రేమికులు. వాటికి భద్రత మరియు పోషణ, వాటి యొక్క అభివృద్ధి కొరకు వారు ఆలోచిస్తూ ఉంటారు నిరంతరము. వారు జంతు ప్రేమికులు. వాలంటైన్స్ డే అనగా ప్రేమికుల దినోత్సవంలో వారిని కూడా మనం చూడగలం. అలాగనే పక్షి ప్రేమికులను మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో రాబందులు అంతరించిపోతున్నాయని మిగిలినటువంటి రాబందులను ఒక చోటకి చేర్చి వాటికి భద్రతను కల్పించి అవి అభివృద్ధి చెందినట్లుగా వాటికి మంచి వాతావరణాన్ని కల్పించి వాటిని పెంచి పోషిస్తున్నటువంటి సంస్థలు మనం చూస్తూ ఉన్నాం. జూలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే అంతరించిపోతున్నటువంటి అనేక పక్షి జాతులను వాటిని ఒక చోటకి చేర్చి వాటిని వృద్ధిపరిచే రీతిలో వాటికి భద్రతను కల్పించి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని వాటికి అందిస్తూ వాటిని అభివృద్ధి పరుస్తూ ఉన్నటువంటి పక్షి జాతి ప్రేమికులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతే మాత్రమే కాదు, మన గృహాల్లో అనేక మంది లవ్ బర్డ్స్ అనేటువంటి పక్షులను, ఇంకా అనేక రకాలైనటువంటి పక్షులను కేసుల్లో బంధించి వాటికి మంచి ఆహారాన్ని ఇస్తూ వాటి ద్వారా డబ్బును సంపాదిస్తున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. పక్షి ప్రేమికులు ఎంతోమంది అత్యంత ధనాన్ని ఖర్చు పెట్టి ఈ పక్షులను వారు తీసుకుని వచ్చి వారి గృహాల్లో చక్కగా సంతోషంగా వాటిని పెంచుకుంటూ ఏ హాని వాటికి కలగకుండా వాటి ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ వాటిని పెంచి పోషిస్తున్నటువంటి పక్షి ప్రేమికులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వృక్ష ప్రేమికులను కూడా మనం చూస్తూ ఉన్నాం. వృక్షాలను ప్రేమించే ప్రేమికులు ఈ లోకంలో మనకు కనబడుతూ ఉన్నారు. మన మధ్యకాలంలో సెలబ్రిటీస్ కొంతమంది మేము ఇన్ని మొక్కలు నాటాం, మాకంటే ఒక మొక్కను మీరు నాటగలరా అని ఒకరి నుండి ఒకరు ఛాలెంజ్లు విసురుకుంటూ అనేకమైనటువంటి మొక్కల్ని నాటుచున్నటువంటి సెలబ్రిటీలను చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం కూడా మన పల్లె ప్రాంతాల్లో మొక్కలంటే ఇష్టం కలిగి రకరకాల మొక్కలు ప్రేమిస్తున్నటువంటి రకరకాల మొక్కల్ని
వారు నాటుచున్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం. మాకు కూడా మొక్కలంటే చాలా ఇష్టం కనుక ఇదిగో మా ఎదురు చూసారా మొక్కల్ని మేము వీటిని చక్కగా వీటిని స్థలంలో మేము కొంత వెల ఇచ్చి వీటిని తీసుకుని వచ్చాం. వెల ఇచ్చి మొక్కలను కొని వాటిని ప్రొటెక్షన్ కలిగజేస్తూ ఉన్నారు. వృక్ష ప్రేమికులు గమనించండి, జంతు ప్రేమికులను మనం చూస్తూ ఉన్నాం. వాటి భద్రతను కల్పిస్తూ ఉన్నారు, వాటికి సౌకర్యాలను కలిగిస్తూ ఉన్నారు. పక్షి ప్రేమికులను మనం చూస్తూ ఉన్నాం, వాటికి భద్రతను కల్పిస్తూ ఉన్నారు. వాటికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పెట్టి అవి వృద్ధి చెందుటకు పక్షి ప్రేమికులను మనం చూస్తూ ఉన్నాం, వృక్ష ప్రేమికులను చూస్తూ ఉన్నాం. అయితే మానవులు కూడా ప్రేమ అనేటువంటి ఒకే ఒక భావంతో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. మానవుల్లో కూడా బిడ్డలు తల్లిదండ్రుల ఎడల ప్రేమ కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల ఎడల ప్రేమ కలిగి ఆ ప్రేమను వ్యక్తం చేయటానికి వారి రక్తమునే చెమటగా మార్చి డబ్బును సంపాదించి విలువలతో కూడిన విద్యను వారికి అందిస్తూ సౌకర్యవంతమైనటువంటి గృహాలను వారికి నిర్మిస్తూ వారి పిల్లల ఎడల ఉన్నటువంటి ప్రేమను చాటుకుంటున్నటువంటి తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లల ఎడల కలిగినటువంటి ప్రేమ, భార్యాభర్తలు ఒకరి ఎడల ఒకరు కలిగినటువంటి ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. భర్త తన భార్యను ఎంతగానో ప్రేమిస్తూ ఆమె కొరకు సర్వ సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటే, భార్య తన భర్తను ఎంతగానో ప్రేమిస్తూ తన భర్త యొక్క బాగోగులు చూసుకుంటున్నటువంటి భార్యల్ని, అలాగా భార్యాభర్తల ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. అన్నాదమ్ముల మధ్యలో సహోదర ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. అన్నాదమ్ములు సహోదరుల ఎడల ఒకరి ఎడల ఒకరు ఉన్నటువంటి ప్రేమను కనుపరుచుకుంటున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు సహోదరుల గురించి ఈ సమయంలో ఒక ఉపమానంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక గ్రామంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇద్దరికి వివాహాలైనవి. చిన్నవాడికి సంతానం కలిగింది, పెద్దవాడికి సంతానము లేదు. ఇద్దరూ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. పెద్దవాడు ఒక 10 ఎకరాల భూమిని వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, చిన్నవాడు కూడా ఒక 10 ఎకరాల భూమిని వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వీరిద్దరికీ ఒకరికంటే ఒకరికి అంటే ఎంతో ప్రేమానురాగాలతో అన్నదమ్ములిద్దరూ జీవిస్తూ ఉన్నారు. అయితే వరి నాట్లు నాటారు, మొక్కలు పెరిగినాయి, పంట చేతికొచ్చింది, పంటను కోశారు, నూర్చారు, రాసులుగా పోగొట్టారు. ఇద్దరూ చేశారు. ఇద్దరు తమ తమ గృహాలకు వెళ్ళి ఆ రాత్రి పడుకున్నారు. తెల్లారు లేచిన తర్వాత ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తి వారు దాన్ని అమ్మి ఆ డబ్బుని వారి అవసరాల కొరకు వాడుకోవాలి. అయితే ఆ రాత్రి అన్న తన పడక మీద పడుకుని ఆలోచిస్తూ ఉన్నాడు, అరే నాకు పిల్లా జల్లా లేరు, మేమిద్దరమే కదా, నా తమ్ముడికి కుటుంబం ఉంది, నా తమ్ముడికి పిల్లలున్నారు, నా తమ్ముడు వారి పిల్లని ఎలా పెంచుతాడు, నా తమ్మునికి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ రాత్రి నడుచుకుంటూ వెళ్ళాడు ధాన్యపు రాశి దగ్గరికి. రాశి మీద ఉన్న ముసుగు తీశాడు, తన తమ్ముడు రాశి మీద ఉన్న ముసుగు తీశాడు. తన రాశిలో కొంత భాగాన్ని తన తమ్ముని రాశిలో కలిపి, ధాన్యపు రాశిలో కలిపి రెండింటిని యథావిధిగా కప్పేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు. అయితే తమ్ముడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, అరే నాకు 2 పిల్లలున్నారు, రేపొద్దున నాకు ఏదైనా అయితే నా పిల్లలు ఎంతో సంతోషంగా నన్ను చూసుకుంటారు, నన్ను చూసుకోవడానికి నా పిల్లలు ఉన్నారు. అయితే మా అన్న వదినకి ఎవరున్నారు? ఎవరు లేరు కదా. కాబట్టి మా అన్న వదినని చూడాలంటే వారికి ధనం అవసరం అవ్వాలంటే కనుక వారు ధనం పెరగాలి, నేను ఏదోటి చేయాలి అని తమ్ముడు ఆలోచించుకుని ఆ రాశి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాశిలో ఉన్నటువంటి 2 రాశుల్ని తెరిచాడు. తమ్ముడు తన రాశిలో ఉన్నటువంటి కొంత ధాన్యాన్ని అన్నయ్య రాశిలో కలిపేశాడు. అమ్మయ్య, నా అన్నయ్యకి నేను నా ధాన్యంలో ఉన్నటువంటి కొంతను నేను కలిపేశాను, నా అన్నయ్య కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి
2 రాసుల్ని కప్పేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు. చూసారా అన్నదమ్ముల మధ్య ప్రేమ ఏ రీతిగా ఉందో. అన్నేమో నా తమ్ముడికి డబ్బు అవసరం, పిల్లల్ని పెంచాలి, పోషించాలి, చదివించాలి, అనేకమైన బాధ్యతలు ఉన్నాయని తన రాశిలో కొంత ధాన్యాన్ని తమ్ముడికి కలిపితే, తమ్ముడేమో ఆ రాత్రి తమ్ముడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, నా అన్నయ్యకి పిల్ల జల్లా లేరు, నా అన్నయ్య ఎలా బ్రతుకుతాడు, నా అన్నయ్యని ఎవరు చూసుకుంటారు, డబ్బుంటే కదా నా అన్నయ్యని అనేక మంది చూసుకుంటారని తమ్ముడు ఏం చేశాడంటే తన రాశిలో కొంత ధాన్యాన్ని అన్నయ్యకి కలిపేశాడు. ఇద్దరు ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి ప్రేమను కొనపరుచుకున్నారు. ఇద్దరిలో ఉన్నటువంటి ప్రేమ ఏ ఒక్కరికి నష్టాన్ని కలిగించలేదు. కానీ ఈ లోకంలో ప్రేమ అనే పేరుతో ఎన్ని నష్టాలను మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని ఘోరాలని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించట్లేదని యువతి యువకులు జరిగించేటువంటి వికృతమైనటువంటి కార్యాలని ఈ వాలంటైన్స్ దినములో, ఈ ప్రేమికుల రోజులో మీరందరూ తెలుసుకోవాలని నేను ఒక దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఎలాంటి వికృతమైన కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించలేదని ఒకడు యాసిడ్ పోసి యువతి ముఖాన్ని కాల్చేసినటువంటి సంఘటనలు మనం చూడట్లేదా? ప్రేమించట్లేదని మరొకడు యువతి మెడ మీద కత్తి పెట్టి ఆమె గొంతును కోసినటువంటి సంఘటనలు మనం చూడట్లేదా? ప్రేమించట్లేదని మరొకడు తనకు తాను ఉరివేసుకునో, పురుగుల మందు తాగో చనిపోతున్నటువంటి యవనస్తుల్ని మనం చూడట్లేదా? యవనస్తులారా, ప్రేమికుల రోజు అనేటువంటి ఈ మాటున ఎంతమంది యవనస్తులు మీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చేవారుగా ఉన్నారు. ఎదటి వారి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చేవారుగా మీరున్నారు. ఆ యాసిడ్తో కాలిపోయినటువంటి ఆ ముఖాన్ని చూచి ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత మిగులుతూ ఉంది. వాళ్ళెంత రోధిస్తూ ఉన్నారు. అరే, నవమాసాలు గర్భములో మోసి యవన ప్రాయం వచ్చే వరకు ఎంతో అపురూపంగా చూసుకున్నటువంటి నా కూతురు యొక్క ముఖం, నా కుమార్తె యొక్క ముఖం, నా కుమార్తె యొక్క ముఖం ఒక యవనస్తుడి యొక్క వికృత చేష్ట ద్వారా ఎలాగూ దారుణమైందిగా మారిపోయిందని వారి తల్లిదండ్రులు బాధపడట్లేదా? అరే, అపురూపంగా చూసుకున్నటువంటి నా కుమార్తె ప్రేమ అనే ఒక మాటున క్రూరమైనటువంటి యవనస్తుడు ద్వారా కత్తుల చేత పొడవబడిన కుమార్తె చనిపోయిందే అని ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై రోధిస్తూ ఉన్నారు. అరే, ఎవరో అమ్మాయి ప్రేమించలేదని కని పెంచి అవసాన కాలములో మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు, మమ్మల్ని ఏదో చూస్తాడని ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు ఆశలు నిరాశలుగా మిగిల్చేసి ఎంతమంది యవనస్తులు ఉరివేసుకుని చనిపోలేదు? ఎంతమంది యవనస్తులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుని చనిపోలేదు? యవనస్తులారా, ప్రేమికుల రోజు అనేటువంటి ఈ మాటున మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా? మీ స్నేహితుల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా? ఇరుగు పొరుగు కుటుంబాలు మీరు అటు ఇటు నడిచి చక్కటి మాటలతో మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని చూచి మురిచిపోయేటువంటి మీ ఇరుగు పొరుగు కుటుంబాల గురించి మీరు ఆలోచించగలుగుతున్నారా? కేవలం వాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం అనేటువంటి ఒక మాటున యువతి యువకుల మధ్యలో ఉన్నటువంటి వికృతమైనటువంటి కామ వికార చర్యల కొరకు మాత్రమే జీవించే జీవితమే ప్రేమికుల రోజు అనుకుంటున్నారా? ప్రేమికుల రోజును ఎలాగైనా మనము సంతోషంగా ఆస్వాదించవచ్చు. కేవలము యువతి యువకుల మధ్యలో ఉన్నటువంటిది మాత్రమే ప్రేమ అనుకుంటున్నారా? చూడండి, జంతువులను ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులను చూడండి, పక్షులను ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులను చూడండి, ఈ సృష్టిలో వృక్షాలను ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులను చూడండి. ఇవన్నీ మనకేం నేర్పుతున్నాయి? ఇది ప్రేమ కాదా? మీ తల్లిదండ్రులు మీ కొరకై తమ రక్తాన్ని చెమటగా మార్చుకుని అహర్నిశలు మీ కొరకు కష్టపడుతూ ధనాన్ని సమకూరుస్తూ విలువలతో కూడినటువంటి విద్యను మీకు అందించటం, దాంట్లో మీరు ప్రేమను చూడలేకపోతున్నారా?
మీరు ఒక ఉన్నతమైనటువంటి జీవితమును జీవించాలని, ఒకటి చక్కటి పదోన్నతులు కలిగిన వారుగా మీరు లోకములో ఉండాలని, చక్కటి విద్యను మీకు అందించడానికి పస్తులుండి మీ ఎడల ప్రేమను కనుపరిచినటువంటి మీ తల్లిదండ్రుల ప్రేమను మీరు చూడలేకపోతున్నారా? కేవలము కామ క్రోధాలతో జీవించే జీవితమే ప్రేమ అనుకుంటున్నారా? దాని కొరకు వెనుకాడకుండా మానభంగాలు చేయటం, రేపులు, హత్యలు, యాసిడ్తో ఇతరులను బాధించటాలు, ఇదేనా ప్రేమ అంటే? చూడండి, స్వచ్ఛమైన ప్రేమ లోకములో మనకు కనబడతా ఉంది. జంతువుల పట్ల, వృక్షాల పట్ల, పక్షుల పట్ల మిమ్మల్ని కని పెంచినటువంటి మీ తల్లిదండ్రులు, వారి జీవితాల్లో మీరు వెదగలిగితే స్వచ్ఛమైన ప్రేమను మీరు చూస్తారు. కేవలం కామంతో ఉన్నటువంటి జీవితంలో నుంచి పుట్టుకు వచ్చేదే ప్రేమ అయితే కానే కాదు. ఇలాంటి దుర్భరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ ముసుగులో దారుణాలను మనం చూస్తూ ఉన్నాం. ఇది లోకంలో మనకు కనబడుతున్నటువంటి ప్రేమే. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమను మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, జంతువుల్ని ప్రేమించేవారు వాటిని చూడడానికి వారి దగ్గరలో సామర్థ్యం లేనప్పుడు వాటిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. పక్షుల్ని ప్రేమించేవారు వాటిని పోషించే సామర్థ్యం లేనప్పుడు వాటిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. వృక్షాలను ప్రేమించేవారు తగినటువంటి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, సామర్థ్యం వారికి లేనప్పుడు వాటికి గుడ్ బై చెప్తూ ఉన్నారు. అయితే నిన్న నేడు నిరంతరము విడువనటువంటి ప్రేమ ఒకటి ఉంది. శాశ్వత కాలము ఉండేటువంటి ప్రేమ ఒకటి ఉంది. ఇది లోకానికి అతీతమైనది. లోకములో ఉన్నటువంటి మరి ఏ ప్రేమలు అనుకునేవి కూడా మనకు ఇవ్వనటువంటివి ఒక ప్రేమ మనకు కనబడతా ఉంది. ఆ ప్రేమ ఏంటో తెలుసా? ఎలాగో చెబుతా ఉంది దేవుని వాక్యం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనములో భక్తుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచినంట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అవును ప్రియులరా, మీరు అనుకుంటున్నట్టుగా ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ ఎన్నడూ విడిచిపెట్టేది కాదు. ప్రేమ స్థిరమైనదని బైబిల్ చెబుతా ఉంది. అవును, ప్రేమే స్థిరమైనది. అయితే ఏ ప్రేమ? ఏ ప్రేమ? భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో యోహాను గ్రంథకర్త ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవును ప్రియులరా, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? దేశం. ఒక కవి ఇలా చెబుతున్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే మనుషులు, లోకం అంటే మనుషులు. దేవుడట ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడట. ప్రేమించే దేవుడు ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకములోనికి పంపెను అని యోహాను తన సువార్తలో చాలా స్పష్టంగా రాశాడు. అవును ప్రియులరా, దేవుడు ప్రేమాస్వరూపి. మొదటి యోహాను రాసిన మొదటి గ్రంథంలో యోహాను గ్రంథకర్తలు అంటున్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. అదే యోహాను ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 10వ వచనములో, మనము దేవుని ప్రేమించుతమని కాదు కానీ ఆయన తానే మనలను ప్రేమించెను, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకై తన కుమారుని ఈ లోకములోనికి పంపెను. పిల్లరా, పరమందు ఆసీనుడైనటువంటి దేవుడు లోకములో ఉన్నటువంటి తన చేతి పైనటువంటి మనుషులమైనటువంటి మనందరినీ ఎంత
ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఆయన్ని ప్రేమించదమని కాదట, ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడం కొరకై దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపెను. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షవశ్యం తద్రక్త పరమాత్మేన పుణ్యదానా బలియాగ. సర్వమానవాళి పాప పరిహారము కొరకై దేవుడే మానవుడై ఈ లోకములో పుట్టి ఆయన బలి అయితే తప్ప ఈ ప్రపంచం ఉన్నటువంటి మనుషులకు, లోకములున్న మనుషులకు ప్రాయశ్చిత్తము లేదు. అందుకనే పరమందు ఆశ్చర్యమైనటువంటి దేవుడు సమస్త మానవాళి పాప పరిహారము కొరకై మానవుల ఎడల తనకున్నటువంటి ప్రేమను వెల్లడి చేస్తూ తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకములోనికి పంపెను. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయనను ప్రాయశ్చిత్తము జరిగించుట కొరకై. రోమేలకు రాసిన పత్రికలో పౌలు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 8వ వచనములో పౌలు అంటున్నాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు మన ఎడల తనకున్నటువంటి ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాగో తెలుసా? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రేమ అంటే ఇతరుల్ని చంపడం మాత్రం ప్రేమ కానే కాదు. ఈ లోకములో యువతి యువకుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఇతరులకు హాని కలిగించేదిగా, ఇతరులను గాయపరిచేదిగా, ఇతరులను ఇబ్బంది పెట్టేదిగా, చివరికి హత్య చేసేదిగా, మానభంగాలు చేసేదిగా కనబడతా ఉంటే దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి మనందరినీ ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించటానికై యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకములోనికి తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడు. అవును, క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన ఈ లోకంలో ఇలా జీవించినప్పుడు ఇలా ప్రార్థన చేశారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన అన్నాడు ఈ లోకంలోకి వచ్చి, నేను నా గొర్రెల కొరకు నేను నా ప్రాణమును పెట్టుదును. అవును ప్రియులారా, క్రీస్తు మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? దేవుడు కరుణా సంపన్నుడయుండి, దేవుడు ఏమయ్యాడండి? కరుణా సంపన్నుడయుండి తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు కరుణా సంపన్నుడై క్రీస్తుని లోకానికి పంపించి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మన ఎడల తనకున్నటువంటి మహాప్రేమ చేత యేసుక్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. అవును, మనం పాపులమైండుగా క్రీస్తు మన కొరకు చనిపోయి మన పాపములకు పరిహారమును చెల్లించి ఆయన మనలను బ్రతికించాడు. అందుకని యోహాను భక్తుడు అంటాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మనము మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. మన పాపాలను మనం ఒప్పుకుంటే మన పాపముల పరిహారం కొరకు మనం చెల్లించవలసింది ఏమీ లేదమ్మా. క్రీస్తే మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ. మనం నశించిపోవుట, మనము నరకపాత్రులమవుట ఆయనకి ఇష్టం లేదో. మన ఎడల ఆయన ప్రేమ కలిగిన వాడయుండి మన కొరకు ఆయన చనిపోయెను. భక్తుడు చెబుతూ ఉన్నాడు,
ఏమని చెబుతున్నాడు? రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో చెబుతూ ఉన్నాడు, దేవుడు మన కొరకై చనిపోయాడు, మన ఎడల తనకున్నటువంటి ప్రేమను వెల్లడిపరచడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి మనల్ని బ్రతికించడానికి ఆయన మరణించాడు. అయితే పౌలు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించే వారికి, నీవు కనుక దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో సమస్తమును సమకూర్చి మేలుకై జరిగించే దేవుడు అని పౌలు చెబుతా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకే మరణించాడు. నీవు నీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుని ఆయనని గనక నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే, ఇదిగో నీ జీవితంలో సమస్తమును ఆయన జరిగించి మేలుకై జరిగించే దేవుడు, కరుణాసంపన్నుడైనటువంటి దేవుడు, నీ ఎడల ప్రేమ కలిగినటువంటి దేవుడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు. అవును, కొరింథీ పత్రికలో చెబుతూ ఉంటాడు పౌలు, యోహాను పత్రికలో చెబుతూ ఉంటాడు యోహాను, దేవుడు ప్రేమ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండేది. ఈ లోకంలో యువతి యువకుల మధ్య ప్రేమ వ్యామోహం తగ్గిపోయిన తర్వాత అది వికారంగా మారిపోవచ్చు, కానీ ఎన్నటికీ నీ దేవుడు నీ ఎడల వికారం కలిగిన వాడుగా మారేవాడు కాదు ఆయన. ఎందుకు తెలుసా? మన కొరకై ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన కొరకై ఏదైనా చేయగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నీ శీలాన్ని దోచుకోవడానికో, నీ ధనాన్ని దోచుకోవడానికో, నీ వెనకాలని ప్రేమిస్తున్న తిరగట్లేదు ఆయన. నీ అపరాధముల చేత, పాపముల చేత నీవు నిత్య నరకానికి వెళ్లకుండా ఉండగలుగుట కొరకు, నిన్ను రక్షించుట కొరకు మహాదేవుడు తన మహాప్రేమను కనిపరిచి నిన్ను తనతో కూడా బ్రతికించాడు. శాశ్వత కాలముండునంట భక్తుడు అంటాడు. ప్రేమ శాశ్వత కాలముండును. వాలంటైన్స్ డే జరుపుకుంటున్నటువంటి యువతి యువకులారా, ప్రేమ అనేటువంటి సెలవు దినంగా ప్రకటించుకుని అనేకమైన ఆలోచనలు కలిగినటువంటి వారులారా ఆలోచన చేయండి. ఆయన దేవుడు మిమ్మల్ని బాధ పెట్టలేదు, తన బాధ అనుభవించాడు, తన గాయాలను అనుభవించాడు, తన కొరడాల దెబ్బలను భరించాడు, తన ముండ్ల కిరీటాన్ని భరించాడు. 3 మేకులతో భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడాడు. ఎందుకు? కేవలం మన ఎడల ఉన్నటువంటి ప్రేమ. ఇది ఇతరులకు హాని చేసేది కాదు, ఇతరులను రక్షించేది. ఓ యవనస్తుడా, ఓ యవన చెల్లి, ప్రేమ అనే మాటలో నీ తల్లిదండ్రులు దుఃఖపరుస్తున్నావేమో, నీ ప్రియమైన స్నేహితులకు హాని కలిగిస్తున్నావేమో. ప్రేమలో భద్రత, ప్రేమలో కాపుదల, ప్రేమలో అభివృద్ధి, ప్రేమలో ఆశీర్వాదం, ప్రేమలో సుఖం, సౌఖ్యం. యేసు ప్రభు నీ ఎడల భద్రత కలిగిన వాడై నీ కొరకు ఆయన మరణించాడు. ఈ లోకంలో సంతోషంగా జీవించుట కొరకు నీ కొరకై సమస్తాన్ని సమకూర్చి మేలుకై జరిగిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కనిపించేది ప్రేమ కాదు చెల్లి, తమ్ముడు, అది వ్యామోహం. అది ఎప్పటి వరకు ఆకర్షించబడుతుంది అంటే వ్యామోహం తీరే వరకు ఆకర్షించబడుతుంది, తర్వాత అది వికర్షణగా మారిపోతుంది. దాని వెనక నీ జీవితంలో ఎంతో దుఃఖాన్ని, ఎంతో నష్టాన్ని నువ్వు కలిగి ఉండవలసిన అవసరం ఉన్నాయి తమ్ముడా, చెల్లమ్మా. కానీ యేసయ్య ప్రేమను నువ్వు స్వీకరిస్తే ఆయన శాశ్వత కాలం కూడా నిన్ను ప్రేమించే దేవుడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీ ఎడల ప్రేమ కలిగినటువంటి దేవుడు. నీ పాపముల కొరకే, నీ అపరాధముల కొరకే ఆయన మరణించాడు. అవును, యోహాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి యెషయా గ్రంథకర్త ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. నువ్వు వ్యాధిగ్రస్తుడు అయి ఉన్నావా? నువ్వు ఆశీర్వాదం లేకుండా ఉన్నావా? నువ్వు సంతోషం లేకుండా జీవిస్తూ ఉన్నావా?
నువ్వు సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? నీ జీవితంలో నిరాశలో ఉన్నావా? నిస్పృహలో ఉన్నావా? ఇదిగో నీ జీవితాన్ని మేలుకరమైనటువంటి రీతిలో నడిపించడానికే సమస్తాన్ని సమకూర్చే దేవుడు నీ కొరకు తన చేతులను చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? నీవు నీ అపరాధాలను ఒప్పుకుంటావా? నిరాశను తీసివేసే దేవుడు, నిస్పృహను తీసివేసే దేవుడు, శాపాన్ని కొట్టివేసేటువంటి దేవుడు, నీ జీవితంలో సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును దయచేసేటువంటి దేవుడు నీ కొరకై ప్రాణం పెట్టి తన 2 చేతులు చాపి నీ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఇదే నిజమైనటువంటి ప్రేమ. ఏంటో తెలుసా? నీ కొరకు, నా కొరకు, నరకము నుండి మనం తప్పించబడి మోక్షము చేరుట కొరకు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. నీ నుండి, నా నుండి ఏమీ ఆశించకుండా నీవు నేను పాపులమై ఉండగానే నీ కొరకు, నా కొరకు మరణించినటువంటి ప్రేమే నిజమైనటువంటి ప్రేమ. లోక ప్రేమలో ఉండి అనేకులకు దుఃఖాన్ని కలిగిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ లోకంలో సాగిపోతావా? లేకపోతే నిజమైన ప్రేమను నీ ఎడల కనుపరిచి నీ కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాన్ని, అపరాధాన్ని ఒప్పుకుని నీవు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని ప్రేమించడం ప్రారంభిస్తావా? నీ కొరకై సమస్తాన్ని సమకూర్చి మేలుకై ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. నీ జీవితములో సంతోష సమాధానాలను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. సమాజంలో నీవు మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తివిగా నీవు ఉండగలుగుతావు. ఆ ప్రేమ కొరకే యోసేపు లోక ప్రేమ నుండి దూరంగా పారిపోయాడు, శిక్షణ అనుభవించి ఐగుప్తుకి రాజు అయ్యాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు. నీ ఎడల నిజమైనటువంటి ప్రేమను కనుపరచగలిగే దేవుడు. ఆ దేవుని దగ్గరికి వస్తావా? ఆ దేవుడిని అంగీకరిస్తావా? విశ్వసిస్తావా? యోసేపును ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎస్తేరును ఆశీర్వదించిన దేవుడే చెల్లెమ్మ నిన్ను కూడా ఆశీర్వదించి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు నీకు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు ఈ లోక ప్రేమ కావాలా? దేవుని ప్రేమ కావాలా? మరలా వివరిస్తూ ఉన్నాను. లోక ప్రేమ అనేకులను బాధించేది. యేసయ్య ప్రేమ నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన అందరి జీవితాన్ని వెలిగించేది. లోక ప్రేమ కావాలా? దేవుని ప్రేమ కావాలా? ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో.